వెల్కమ్ టు PM7 లైవ్. దేశంలోకి మరో డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అనే పేరు గల మరో వైరస్ కేరళను భయపెడుతోంది. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. అక్కులం టూరిస్ట్ విలేజ్ స్కూల్లో ఆ బాలుడు ఈత కొట్టాడు. దీని వల్ల బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ నీటిని పరీక్షల కోసం అధికారులు పంపారు. కేరళలో ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ వల్ల ఇప్పటికే 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఇలాంటివి 67 కేసులు నమోదయ్యాయి. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడును తింటుంది. ఇది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో వస్తుంది. ఇది నెగ్లేరియా ఫోలేరి అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకితే జీవించే అవకాశాలు తక్కువ. అమీబా మన చుట్టూ ఉన్న వెచ్చని, నిశ్చలంగా ఉన్న మంచినీటిలో నివసిస్తుంది. చెరువులు, నదులు, సరస్సులు, కాలువలు సరిగ్గా శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. నీటిని తాగడం ద్వారా ఈ అమీబా వైరస్ మనుషులను సోకదు. ఎవరైనా కలుషితమైన నీటిలో స్నానం చేసినప్పుడు లేదా ఈత కొట్టినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఇది నేరుగా మెదడుకు చేరుకొని అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను సృష్టిస్తూ మెదడు కణాలను తినడం ప్రారంభిస్తుంది. అందుకే దీన్ని మెదడును తినే అమీబా అని పిలుస్తారు. వ్యాధి సోకితే మొదట తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ఫ్లూ జ్వరానికి దగ్గరగా ఉండడంతో తేలికగా తీసుకునే అవకాశం ఉంది. వ్యాధి ముదిరితే మెడ బిగుసుకుపోయి, మూర్ఛ రావటం, మాట పడిపోవటం, చివరికి కోమాలోకి వెళ్లిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. దీంతో ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97% మంది చనిపోయే ప్రమాదం ఉంది.